ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? ఈరోజు ఎన్ని ఉంటాయి బీబీఎస్? దేవుడు అని వచ్చి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన తర్వాత మనం లెసన్ స్టార్ట్ చేసుకుంటాం. వస్తూ ఉంటారా? లెసన్ అయిపోయేలోపు ఇంకా వస్తూ ఉంటారు కదా, చాలా నిమ్మలంగా వస్తారండి. ప్రేమల తండ్రి, నీకు ఎంతో వందనాలు. ప్రేమించి 7వ రోజు వీపీఎస్ మమ్మల్ని నడిపిస్తూ శరీరంలో మీరు ఇచ్చిన సహవాసం బట్టి స్తోత్రాలు. మా దేవా, ఈరోజు విధాసం బలపరచబోతు శైలస్ను ప్రభా ఈ దినం లెసన్ కొరకే సిద్ధపరచండి. మీ జ్ఞానాన్ని నింపండి, మీరు నడిపించండి. పిల్లలకు యవనస్తులకు కావాల్సిన మాటలు మీరు అందించి ప్రభా పాత్రలు ఎటువంటి పాత్రలుగా ఉండవాలని ప్రభా మీరే వారితో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. దాని యొక్క జీవితం ద్వారా ప్రభా షరతులతో ఛాలెంజింగ్ లైఫ్ వారు జీవించగలకే సహాయం చేయమని విధవాస శైలస్ను బలపరిచి వాడుకోమని వందనములు స్తోత్రం చెల్లిస్తూ యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చాలా చల్లగా ఉన్నాయి 5 స్టార్. మీకోసం ఫస్ట్ డే లెసన్ చెప్పగలుగుతారా? మొత్తం కథ అంతా అవసరం లేదు. ఫస్ట్ డే ఏం విన్నారు? హానర్, డిజానర్. ఘనత కలిగింది, ఘనహీనత కదా. వెరీ గుడ్. సెకండ్ డే గట్టిగా అర్థం అవట్లేదు. ఎర్త్ భూ సంబంధమైన చాక్లెట్ షేర్ చేసుకోండి, ఫ్రెండ్సే కాబట్టి. థర్డ్ డే ఓవరాల్గా అడుగుదాం. థర్డ్ డే చెప్పండి ఫాస్ట్. క్లీనింగ్, శుభ్రమైనదా, పరిశుభ్రమైన పాత్రలు. ఓకే. ఫోర్త్ బ్రోకెన్, విరిగిపోయిన పాత్రలా, బ్రోకెన్ వెజిల్సా? ఫోర్త్ డేనా? అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే ప్రతిరోజు ఆ పాత్ర గురించి ఒక్కొక్క రకంగా ఫస్ట్ డేనే బాగుంది వినడానికి. ఇప్పుడు ఫోర్త్ డేకి వచ్చేసరికి విరిగిన అనేటువంటి మాట వినపడుతుంది. తర్వాత ఫిఫ్త్ డే మళ్ళీ సేమ్ క్లీన్. ఓకే. సిక్స్త్ డే నిన్న ఓకే, ఏర్పరచబడిన పాత్రలు. ఇప్పుడు ఆ ఏర్పరచబడిన పాత్రలు దేవుని దృష్టిలో ఘనమైనవిగా, సో ఆ ఏర్పరచబడిన పాత్రలో దేవుడు నింపాలి అని చూస్తున్నాడు. అంటే ఫిల్డ్ వెజల్స్. ఈరోజు మన లెసన్ ఏంటంటే నింపబడిన పాత్రలు కదా. ఈ పాత్రకి దేవుడు ఎన్ని రకాలుగా మొదటి నుంచి వీటిని చూస్తుంటేనే మీకు సబ్జెక్ట్ అర్థమవుతున్నారు. యాక్చువల్లీ 7 డేస్కి 7 టైప్స్ ఆఫ్ ఉండాలి. అఫ్కోర్స్ ఇందులోనే మనం చూసుకోవచ్చు కదా. అన్క్లీన్ అని, బ్రోకెన్ వెజిల్ అని ఇది చూసుకోవచ్చు. శుభ్రమైన పాత్ర చాలా చక్కగా చేశారు. ఇప్పుడు నింపబడిన పాత్ర అని అంటే నాకు అర్థం కావడానికి ఇవి పాత్రలు అనుకుందాం. ఇప్పుడు దీంట్లో నీళ్ళు పోసి ఇవి చెడిపోవడం బాగుండదన్న ఉద్దేశంతో ఎవరైనా కొంతమంది ఒక బాటిల్లో నీళ్ళు తెచ్చినట్లయితే చూద్దాం. నింపబడిన పాత్ర ఇది లాస్ట్లో
ఇది అర్థం కావడానికి ప్రభు జ్ఞానం మనం అయితే ఇప్పుడు దీంట్లో అర్థం ఏంటంటే సబ్జెక్ట్కి వస్తాను. మనము ఒక మట్టి పాత్రలంగా దేవుడు అభివర్ణిస్తూ ఉన్నాడు కదా. యేసు ప్రభు కుమ్మరి, ఆయన చేతిలో మనం మట్టి, ఆ మట్టిని తన ఇష్టానుసారంగా తనకి ఇష్టమైన వారిని ఇష్టమైన విధానంలో చేసుకుంటాడు. అయితే ఏర్పరచబడిన పాత్రలుగా ఆయన మనల్ని కొరింథీయుల మొదటి పత్రికలో ఎన్నోసార్లు మనం చూస్తున్నాం, 1:31 కదా. భూమి మీద గనులైన వారిని గణహీనపరచడం, బలమైన వారిని బలహీనులైన వారిని, మనల్ని బలహీనులము బుద్ధిహీనులము ఎలాంటి వివేకం జ్ఞానం లేనటువంటి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు కదా. ఆరాధనలు ఎన్నోసార్లు దేవుని ఆరాధిస్తూ వచ్చినాం. అలాంటి సిచ్యువేషన్లో దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ విధంగా ఫిల్డ్ నింపబడిన పాత్రలు అనేటువంటి పిక్చర్ మనకు కనపడతా ఉంది. ఇప్పుడు ఇవి నీళ్ళతో నింపబడిన అని అనుకుందాం కొద్దిసేపు. ఈ విధంగా దేవుడు మనల్ని చేస్తూ వచ్చినాడు. ఏ విధంగా మన జీవితం ఉంటే ఈ విధంగా అవుతుంది అనేది కూడా మనం గత లెసన్స్లో మనం విన్నాం కదా. అంతకుముందు మనం విన్నాం దేవుని ఉద్దేశంలో చక్కగా ఘనత నిమిత్తమైన పాత్రగా ఉండాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. అయితే మన క్రియలను బట్టి, పాపమును బట్టి, అవిధేయతను బట్టి, లోబడని జీవితాన్ని బట్టి మన జీవితాన్ని మనమే విరగొట్టుకునే విషయంలో ఇది మనకు సూచిస్తూ ఉంది. మీకు పెద్ద గొప్ప బోధలు చేసే అవసరం లేదు కదా. ఈ పాత్రలను చూస్తేనే, ఈ పిక్చర్ చూస్తేనే సబ్జెక్ట్ అంతా అర్థమైపోతుంది. మొదటి రోజు కొంచెం కన్ఫ్యూజ్ ఉండొచ్చు, బట్ లెసన్ వినగానే మనకు అర్థమవుతా ఉంది. సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్, సెవెంత్ డేకి వచ్చినాం. 7 దేనికి సింబాలిక్, బిబ్లికల్గా సంపూర్ణత, పర్ఫెక్షన్. సో 7వ రోజు కూడా దేవుని దృష్టిలో ఒక విలువైందిగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకుంటాం. అది ఒక విశ్రాంతి దినంగా, పరిశుద్ధ దినము. దేవుని దృష్టిలో 7వ సంఖ్య అనేది పరిశుద్ధత, సంపూర్ణత కూడా. ఆ విధంగా సంపూర్ణత కలిగి ఉండాలని దేవుడి చిత్తం, ఉద్దేశమైంది. ఇది చూడగానే, ఈ పిక్చర్స్ చూడగానే బైబిల్లో, మనం లెసన్లో పోకముందు అడుగుతున్నాను, బైబిల్లో ఏది మనకు అర్థమవుతుంది? ఇవి చూడగానే బైబిల్లో మనకు అర్థమయ్యే ఒక సన్నివేశం, ఒక సిచ్యువేషన్. ఓవరాల్ బైబిల్లో ఒక సిచ్యువేషన్ ఉంటుంది. నింపబడిన పాత్రలు అనే దానికి పాత నిబంధనలో ఉంది, క్రొత్త నిబంధనలో కూడా ఉంది. కానా పెళ్లి విందు, యోహాను సువార్త 2వ అధ్యాయంలో యేసు ప్రభు కానా. పాత నిబంధనలు కూడా కుండలు, పాపం వాళ్ళకు ఎలిషా దినాల్లో కదా, విధవరాలు ఉంటుంది, కుమారుడు ఉంటాడు, ఇంటింటికి వెళ్ళి ఒక కుండను తీసుకురా, ఆయిల్ అంటే అది కూడా నింపబడిన పాత్రగా మనం చూసుకోవచ్చు. దేవుని దృష్టిలో కుండ అనగానే మట్టితోనే చేస్తారు కదా, ఇంకా వేరే ఐటమ్స్తో చేయరు కదా. అక్కడ మట్టి అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే, మనం మట్టి స్వభావం కలిగిన వారము, ఎందుకు పనికి రాని వారము. అంటిల్ అండ్ దెన్ దాంట్లో ఏదైనా ఫిల్ చేస్తే తప్ప. ఇది ఒకప్పుడు మట్టి, దీనికి ఏం రూపం లేనప్పుడు మట్టి, డస్ట్. దీన్ని నీట్గా తయారు చేసి దీనికి కలర్స్ వేస్తే ఎంత నీట్గా ఉంది కదా. దీంట్లో ఫ్లవర్ వాజ్ లాగాను, ఇంకా ఏదో రూపకంగా మనం షోకేస్లో పెట్టుకునేటట్టు అయింది ఇది. మీరు ఇలాంటి పాత్రలు తీసుకుంటే, ఈ మధ్య మట్టి పాత్రల్లో వంట చేసుకోవచ్చు అని చెప్పేసి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. సో ఒక మట్టి ఇలాంటి మట్టినే ఇలా ఇన్ని రకాలుగా చేసుకుంటే, మరి దేవుని దృష్టిలో మనం వట్టివారము. మన విషయంలో కూడా ఈ 7 రోజులు, గత 6 రోజులు ప్రతి లెసన్లో రకరకాలుగా, అన్ని విధాలుగా దేవుడు ఏదో ఒక ఉద్దేశం మన పక్షంలో కలిగి ఉన్నాడు అనే విషయం మనందరికీ తెలిసిందే కదా. అంకుల్ లాంటి వాళ్ళు చెప్పిన మాటలు. ఇప్పుడు ఇక్కడ ప్రభు కోరుతున్నాడు ఏంటంటే, అలాంటి పాత్రలు ఘనత నిమిత్తమైన పాత్రగా ఉండి, దేవుని దృష్టిలో ఘనత నొందిన వారంగా ఉండి, ఆ రకంగా మనం నింపబడాలి అనే ఉద్దేశం దేవుని ఉద్దేశం కదా.
దేవుని ఉద్దేశం ఏంటంటే నింపబడాలి. దేనితో నింపబడాలా అనేటువంటి విషయము మన బైబిల్లో నుండే తీయబడినటువంటి అంశం ఏంటంటే సొలొమోను కదా, ఆయన ఒక మట్టివాడే, అయితే దేవుడు ఏర్పరచుకున్నాడు, ఆయనలో నింపాడు. ఏం నింపాడు చెప్పండి? నెంబర్ 1 పరిశుద్ధాత్మ అని చెప్పారు. బాయ్స్ కూడా చెప్పాలా? సొలొమోన్ని దేవుడు ఒక మట్టి శరీరము ఏర్పరచుకున్నాడు, ఆయనలో నింపాడు. ఏం నింపాడు? జ్ఞానం, విజ్డమ్ అండ్ నాలెడ్జ్. అవి పడడం వల్ల ఇప్పుడు ఇక్కడ నింపబడిన పాత్రలు కనపడతా ఉన్నాయి. ఒకవేళ ఖాళీ ఎంటీ వెజల్లాగా ఉండుంటే అది ఎవరికి ఉపయోగకరంగా ఉండదు. త్రాగడానికి కదా, వంట చేసుకోవడానికి, అన్ని రకాలుగా నింపబడిన పాత్ర ఎలాగ అవసరమో ఒక రాజ్యము ఏలాలనంటే, అంతకుముందు ఎవరు ఏలారు రాజ్యాన్ని? అంతకుముందు మరి సౌలు కదా. ఆ సౌలు ఏలినప్పుడు మొదట ఏర్పరచబడిన పాత్రనే, లేటర్ ఆన్ తర్వాత కొన్ని రోజులు గడుస్తున్న కొలది తన జీవితాన్ని తనే నాశనం చేసుకుంటూ వచ్చినాడు. దేవునికి అయిష్టమైన పనులు చేసుకుంటూ వచ్చినాడు, తన సొంత జ్ఞానం ఉపయోగిస్తూ వచ్చినాడు. ఇదంతా కూడా ఆయన లైఫ్ ఇలా అవుతూ వచ్చింది. మళ్ళీ ఎంత బెవికి పెట్టినా, ఎన్ని రకాలుగా చేసినా అది నో యూస్. ఇంకా అలాంటి సిచ్యువేషన్కి వెళ్ళిపోతూ వచ్చినాడు సౌలు. అఫ్కోర్స్ ఏదైనా చేసేటప్పుడు కొన్ని మట్టి సార మీద అని అంటారు కదా, ఒక వీల్లా ఉంటుంది కదా, చక్రం మీద మట్టి చేస్తూ ఉంటాడు. ఇది చేసేటప్పుడు ఏదైనా వంకర టింకర్ అయితే దాన్ని సెట్ చేసుకోవచ్చు, కానీ ఎందుకంటే నీళ్లు కలిపి మట్టి ముద్దగా ఉన్నప్పుడు ఎలా అంటే అలా బెండ్ అవుతుంది, ఎలా అంటే మోల్డ్ అవుతూ ఉంటుంది. ఒకసారి సెట్ అయ్యి దాన్ని కాల్చి పక్కన పెట్టినాక విరిగిందంటే మళ్ళీ దీన్ని ఏం చేయలేరు ఇంకా. అలాంటి పరిస్థితి సౌలు తెచ్చుకున్నాడు. నెక్స్ట్ కింగ్ దావీదు అలాగ చేసుకోలేదు, ఏర్పరచబడిన పాత్రగా. అఫ్కోర్స్ ఆయన కూడా ఒక సందర్భంలో విరగబడిన పాత్రగా, దేవునికి అయిష్టమైన పాత్రగా జీవిస్తూ వచ్చినాడు కదా బత్షెబా విషయంలో. అయినా కూడా పరిశుద్ధాత్మ దేవుడు నాతాను ద్వారా వెళ్ళి హెచ్చరించినప్పుడు సరి చేసుకున్నాడు. సౌలు సరి చేసుకోలేదు, దావీదు సరి చేసుకున్నాడు. తిరిగి మళ్ళీ దేవుడు ఏర్పరచుకున్న పాత్రగా ఆయన దేవుని చేతిలో వాడబడుతూ వచ్చినాడు. తర్వాత తన కుమారుడైన సొలొమోను విషయంలో మాత్రము దేవుడు ఆయన ఖచ్చితంగా ఆయన ఉద్దేశాలు నెరవేర్చడానికే ఘనత నిమిత్తమైన పాత్రగా చక్కగా దేవుని జ్ఞానంతో వివేకముతో నింపుతూ వచ్చినాడు. దాని ద్వారా ఆయన రాజ్యం 40 ఇయర్స్, ఆ 40 ఇయర్స్లో ఎలాంటి యుద్ధాలు, ఫైట్స్ లేవు, వార్స్ లేవు. దావీదు రోజుల్లో ఉన్నాయి, భయంకరంగా చాలామందిని చంపుతూ వచ్చినాడు శత్రువులను ఆ రోజుల్లో. కానీ సొలొమోన్ డేస్లో మాత్రము, ఎందుకంటే ఆయన జ్ఞానంతోనే రాజ్యం చేశాడు. శత్రువులు ఒకవేళ వార్ సిచ్యువేషన్ వచ్చిందనుకోండి, ఈయన జ్ఞానం కలిగి సమాధాన పడడం అలాంటివి చేస్తూ వచ్చినాడు. బైబిల్లో అవి రాయబడలేదు, కానీ మనం దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు యుద్ధాలు ఎందుకు జరగలేదని. అంటే మోషే రోజుల్లో వారు ప్రయాణం చేస్తూ ఉంటే శత్రువులు పొంచుకొని ఉంటున్నారు, ఎప్పుడెప్పుడు చంపుదామని. అమాలేకులు, రకరకాల ప్రజలు, అషూరియులు, అమోరీయులు, పెరిజీలు, చాలామంది వాళ్ళని చంపాలా, హతమార్చాలా అని. ఇప్పటికీ కూడా ఇశ్రాయేల్ ప్రజల్ని అసలు మొత్తానికే తుడిచిపెట్టాలా అనే తలంపు కలిగి ఉన్నారు చాలామంది, చాలా కంట్రీస్. అయినా దేవుడు దాన్ని కాపాడుతూ ఉన్నాడు. చిన్న సిటీ, హైదరాబాద్ సిటీ లాంటిది, బట్ ప్రపంచానికే గొప్ప వెలుగుగా ఎంతోమంది జ్ఞానులను దేవుడు అక్కడి నుండి తీసుకొస్తూ వచ్చినాడు. ఇదంతా కూడా దేవుని ఉద్దేశం, చిత్తం. అలాంటి పరిస్థితిలో సొలొమోను రాజ్యం వచ్చేసరికి యుద్ధాలు చేయడం దేవునికి ఇష్టంలే, అసమాధానంగా ఉండడం దేవునికి ఇష్టంలే. సమాధానంగా ఉండాలా, సొలొమోను ద్వారా మందిరం కట్టించుకోవాలా అని దేవుని చిత్తం, దేవుని ఉద్దేశమై ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ సొలొమోను దేవుడు ఏర్పరచుకోవడం వల్ల మొదటి రాజులు 3వ అధ్యాయం అంతా మనం ఇంటికెళ్ళి చదివినట్లయితే, మొదటి రాజులు 3వ అధ్యాయంలో, మనకు సమయం లేదు, మళ్ళీ త్వరగా బెల్ అవుతుంది కాబట్టి మీకు సబ్జెక్ట్ అర్థం కావడానికి, మొదటి రాజులు 3వ అధ్యాయంలో ఏముంటుందంటే, సొలొమోను దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. సొలొమోను బలులు అర్పిస్తాడు. బలులు అర్పించగానే నిద్ర పడుతుంది ఆయనకు. నిద్ర పట్టగానే
దేవుడు కళ ఒక దర్శనం ద్వారా ఆయనతో మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు ఈ ఫస్ట్ పిక్చర్ కనపడుతుంది కదా, సొలొమోను దేవుడు ఏర్పరచుకున్న పాత్ర. చెప్పండి, దేవుడు ఏర్పరచుకున్న పాత్ర ఎవరు? ఈ పాత్రలో దేవుని జ్ఞానం అంతా నింపాడు కదా. ఉదాహరణకు చూడండి, ఇంకా సరిపోతుందా? గ్లాస్ ఫుల్ఫిల్ కావాలంటే ఫుల్ మనం దాహం వేస్తుంది అనుకుందాం. ఒక చిన్న 3 years 4 years బేబీకి సరిపోతుంది. మనకు అసలే 42 degrees ఎండ, మన దాహం తీర్చడానికి సరిపోతుందా? అలాంటిది దేవుని రాజ్యం నింపడానికి ఎంత కావాలి జ్ఞానం? సరిపోతుందా? మన జీవితాలు ఎట్లా ఉంటాయంటే, కొంచెం జ్ఞానం ఉంటే చాలు, కొంచెం అమౌంట్ మన దగ్గర డబ్బు ఉంటే చాలు, కొంచెం ఘనత ఉంటే చాలు, ఎవరైనా మెచ్చుకుంటే చాలు. ఆదాం అంకుల్ హెబ్రోన్ నుంచి వచ్చేవాడు, ముసలాయన. మీరు చూసే ఉంటారు, చిన్నప్పుడు కూడా కంజర చిన్న ఫింగర్స్కి కంజర పెట్టుకొని పాట పాడుతుండే ముసలాయన. చనిపోయిన అంకులు. మెచ్చుకుంటే విచ్చుకపోతారు అంటాడు, తెలంగాణ యాస. ఇచ్చుకోవడం అని అంటే ఇట్లా, దీన్ని విచ్చుకపోవడం అంటారు. ఇంకా లాంగ్వేజ్లో ఏమంటారో తెలియదు కానీ, అంటే మెచ్చుకున్నారనుకో మనల్ని, బ్రోకెన్గా అంటే విరిగిపోయేటట్టు అయిపోతాం మనకు తెలియకుండానే. కొంతమంది ముఖస్తుతి చేస్తూ ఉంటారు. మనల్ని మెచ్చుకుంటారా? నిజంగా మెచ్చుకుంటారా లేకపోతే మనస్ఫూర్తిగా మెచ్చుకుంటారా తెలియదు. కానీ అది తెలియక మనము అంటే ఇట్లా హాఫ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళంతా బ్రోకెన్ వెజల్గా ఉంటారనమాట. దేవుని దృష్టిలో అట్లా కాదు. దేవుడిచ్చే జ్ఞానం, పైనుండి వచ్చే జ్ఞానం ఏంటంటే మొట్టమొదటి పవిత్రమైంది జ్ఞానంతో, దేవుని దయ, దేవుని పరిశుద్ధత ఇవన్నీ కలిగి ఉంటాయి. అయితే సొలొమోనికి అలా కాదు. కానీ ఇదిగో ఇప్పుడు చూడండి, దీన్ని ఇప్పుడు ఏమంటారు? ఇంకా ఫుల్ఫిల్, సంపూర్ణంగా నిండి ఉన్న పాత్ర. ఇప్పుడు నేను దీంట్లో పోయట్లేదు, ఎందుకంటే మళ్ళీ లీక్ ఏమైనా అవుతుందేమో అని. చూడండి, ఇది పాత్ర, మట్టి పాత్ర అనుకుందాం. ఓకే, ఈ మట్టి పాత్రలో, సొలొమోను లాంటి మట్టి పాత్రలో దేవుడు నింపాడు జ్ఞానంతో, పరిశుద్ధాత్మతో కదా. జ్ఞానము, వివేకము ఇవి ఇవ్వడం వల్ల నిండుకుండా తొనకదు అంటారు. నిండుకుండా మీరు బిందెలు ఎప్పుడైనా మోసినప్పుడు, ఇంట్లో నీళ్ళు పట్టినప్పుడు కొంచెం ఇక్కడ వరకు పట్టి అక్కడ పెట్టింది అనుకో, అది ఇట్లా కొద్దిసేపు ఊగుతూ ఉంటుంది ఆ నీళ్ళకు. అదే ఫుల్ఫిల్ చేసి దాన్ని అక్కడ పెడితే మ్యాక్సిమం ఎంతసేపు ఊగదు, కొద్దిసేపే స్టిఫ్గా ఉంటుంది. మీరు గమనించిండలేదు? అంటే మన లైఫ్ కూడా హాఫ్ ఆఫ్ ద మైండ్, హాఫ్ ఆఫ్ ద నాలెడ్జ్ ఇలాంటి పరిస్థితిలో ఉండొద్దని దేవుని చిత్తం, దేవుని ఉద్దేశం. అలాంటి విషయాల్లో సౌలును ఏర్పాటు చేసుకుంటే సౌలు కంప్లీట్గా దేవునికి లోబడక అవిధేయత చూపించడం వల్ల దేవుని జ్ఞానాన్ని సంపూర్ణంగా పొందలేకపోయాడు. అయినా 40 years చేయలేడు. కానీ ఇలాంటి పాత్రగా సౌలు జీవితం అయితే వచ్చింది. సొలొమోన్ లైఫ్ కంప్లీట్గా ఇదిగో ఈ నింపబడిన పాత్రగా అవుతూ వచ్చినాడు. నింపబడిన పాత్ర. ఈ నింపబడిన పాత్ర వల్ల ఆయన 3వ అధ్యాయంలో దేవునికి ప్రార్థిస్తూ వచ్చినాడు. ఆయన జ్ఞానం వలన, దేవుడిచ్చిన జ్ఞానము దేవుని కొరకు ఉపయోగిస్తూ వచ్చినాడు సొలొమోను. దేవుడు తనకిచ్చిన జ్ఞానము దేవుని మహిమ కొరకు ఉపయోగపడుతూ వచ్చింది. ఒకప్పుడు ఉన్నత స్థలముల మీద బలులు అర్పించేవారు, మందిరం లేని సమయంలో. అలాంటి సమయంలో సొలొమోను బలులు అర్పించి నిద్రపోతాడు రాజుగా అభిషేకించిన తర్వాత. అప్పుడు దేవుడు ఆయనకున్న ఉద్దేశాలన్నీ ఆయన ప్రత్యక్షమై, నీకేం కావాలో కోరుకో అన్నప్పుడు ఏం కోరుకుంటాడు? 3వ అధ్యాయంలో చెప్పండి. 1 రాజులు 3వ అధ్యాయంలో ఆయన 9వ వచనంలో ఏముంటుందంటే, నాకు వివేకము గల హృదయం దయచేయము అని అంటాడు. ఈ 9వ వచనంలో, 3వ అధ్యాయం 9వ వచనంలో దేవునికి సొలొమోనికి మధ్యలో ఇంకా మాటలు సందర్భం అవుతూ ఉంటుంది. దేవుడు ప్రత్యక్షమై, ఇది జరిగిన సత్యం, బైబిల్లో వ్రాయబడింది. ఎలాంటి అంటే పిట్ట కథలు కాదు,
జరిగిన సత్యాలే. దేవుడు ఆ రోజుల్లో ఏది అవసరమో అదే రాసి పెట్టాడు బైబిల్లో. దాని ద్వారా మనకు జ్ఞానం అవసరం అని చెప్పి అర్థమవుతుందా? అయితే ఇక్కడ 9వ వచనంలో, ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయం తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలను వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడైన నాకు వివేక హృదయము దయచేయము. ఈ మాట దేవునికి ఎంత ఇష్టమైందంటే, అదే ప్లేస్లో నేనున్నాను అనుకోండి, మనం ఉంటే ఏమడుగుతాం? దేవుడు నీకు ఏం కావాలో కోరుకో అని అంటే, ఒక బిల్డింగ్ కదా, పెద్ద కాంట్రాక్ట్స్, బెంచ్ కారు, అంటే ఈ డేస్లో మనకు కావాల్సింది అదే కదా. ఫైనాన్షియల్ నీడ్ ఉన్న సిచ్యువేషన్లో నిద్ర లేవగానే ఉన్న సిచ్యువేషన్స్కి మళ్ళీ అసలు నిద్ర పట్టదు కొన్ని సందర్భాలు, సిచ్యువేషన్స్ బట్టి. అలాంటి సమయంలో దేవుడు మనల్ని కోరుకో అంటే ఏం కోరుకుంటాం? అంటే మన భూ సంబంధమైన విషయాలు, అంటే హాఫ్ ఆఫ్ ద మైండ్ కలిగినటువంటి వారమైతే ఇలాంటి వాటి మీద దృష్టి పెడతాం. కానీ సొలొమోను అభిషేకించబడి పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆ మాటలు అడుగుతూ వచ్చినాడు. ఏ మాటలు అడుగుతూ వచ్చినాడు అంటే, నీ జనులకు న్యాయం తీర్చుటకు, ఇంతమంది జనాలకు న్యాయం తీర్చడానికి వివేకం గల హృదయం అనగానే దేవుడు ఎంతో సంతోషిస్తాడు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు దేవుడు. ఆ సంతోషం తట్టుకోలేక దేవుడు ఏమంటున్నాడనంటే 12వ వచనంలో, నీవు ఇలా అడిగినందున నీ మనవి ఆలకించిన. వెంటనే ఆన్సర్ వచ్చేసింది. ప్రేయర్కి ఆన్సర్ వెంటనే వచ్చింది. ఎప్పుడైతే మనం కూడా మన జీవితంలో దేవుని మాటలతో, దేవుని జ్ఞానముతో నింపబడిన పాత్రగా ఉండి దేవుని మనం అడిగినట్లయితే వెంటనే మనకు ఆన్సర్ వస్తుంది. అర్థమైందా? హాఫ్ ఆఫ్ ద మైండ్ ఉండి స్పిరిచువల్ లైఫ్ విషయంలో కానీ, ఈ 6 రోజుల్లో బహుశా మీరు సువార్త విని ఉంటారు. మళ్ళీ నేను సువార్త చెప్పడం లేదు. ఈ 6 రోజులు, గడిచిన 6 రోజులు వాక్యం విన్నారు కదా, సువార్త కూడా విన్నారు కదా. యేసుప్రభు రక్తము మన పాపమును కడుగుతుందని చెప్పి ప్రతిరోజు సువార్త అవసరం లేదు. ఇప్పుడు రక్షణ అనుభవంలోనికి రావాలంటే ఏం చేయాలనేది కూడా విన్నారు మీరు. ఎన్నోసార్లు క్లోజింగ్ లెసన్లో కూడా వింటున్నారు. అయితే రక్షణకు తీర్మానం చేసుకున్నటువంటి వారై, దేవుని కొరకు బాప్తిస్మం కొరకు సిద్ధపరచబడినటువంటి వారై, మీ యవనస్తులుగా తర్వాత ఏం చేయాలనే విషయాలు, ఈ విన్న విషయాలన్నీ మీకు అవసరం అవుతాయి. అర్థమైందా? మన లైఫ్ అనేది ఒక సీతకొక చిలుక లాంటిది కదా, తెలుసు కదా. మొట్టమొదట అది గొంగలి పురుగు అంటారు. అది ఆ గొంగలి పురుగు క్యాటర్పిల్లర్, ఆకులు తిని బ్రతుకుతుంది, ఓన్లీ ఆకులే. అలాంటిది తన లైఫ్లో మెల్లిమెల్లిగా చేంజెస్ ఎట్లా అవుతుందో కదా, డిస్కవరీ ఛానల్లో చూసి ఉంటాం. ఈ మధ్య అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి కాబట్టి రియల్గా దాని అద్భుతంగా దేవుడు దానికి ఇచ్చినటువంటి ధన్యత. అలాంటి గొంగలి పురుగు లైఫ్ నుంచి బటర్ఫ్లై, అది చూడగానే ఎంత సంతోషంగా ఉంటుంది. ఇట్లాంటి కలర్సే కలిగి ఉంటుంది. ఇలాంటి కలర్స్ మనం చిన్నప్పుడు ఎన్నో పట్టుకొని ఉంటాం కదా, ఇలాంటి కలర్స్ పట్టుకొని ఆడుకునే వాళ్ళు. ఇది ఇలాంటి మేము చిన్నప్పుడు పట్టుకొని, అంటే దేవుని నమ్ముకోకముందు ఇలా పెట్టుకుంటే డబ్బులు దొరుకుతాయిరా అన్నీ అట్లా నమ్మేవాళ్ళు. బట్ అలాంటి వాటిని చూసి మనం హ్యాపీగా ఆడుకునే విధానంలో దేవుడు వాటిని సృష్టిస్తే, దేవుని జ్ఞానం కలిగినటువంటి ఈ సొలొమోను కూడా దేవుని కొరకు ఉపయోగపడే పాత్రగా, ఆ జ్ఞానం కలిగినటువంటి వాడిగా, నింపబడిన పాత్రగా వాడబడుతూ వచ్చినాడు. ఇంకా ఈ బలులు అర్పించిన వెంటనే కింగ్ సొలొమన్స్ డ్రీమ్ అండ్ ప్రేయర్ ఫర్ విజ్డమ్. ఇప్పుడు మనం వాక్యం చదువుకున్నది ఈ పిక్చర్ మనకు సూచిస్తుంది కదా. ఆయన బలులు అర్పించడం ద్వారా దేవుడు ఆ బలులు అంగీకరించినాడు. బలులు మన ప్రార్థన జీవితానికి సాదృశ్యం, మన ఆరాధన జీవితానికి సాదృశ్యం, మన లోబడే జీవితం, మనం విధేయత చూపించేదే బలి. ఆ రోజుల్లో కింగ్ సొలొమన్స్ ఆఫరింగ్స్, సాక్రిఫైసెస్, అంటే ఆయన ఆఫరింగ్స్ చేస్తూ వచ్చినాడు. మనల్ని ఏం కోరుతూ ఉన్నాడు అంటే, బలులు అర్పించుట కంటే, చెప్పండి, కింద కూర్చున్నాడు, బలులు అర్పించుట కంటే, చెప్పండి, బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము.
ఈ మాట ఎవరితో చెప్పారు? కింద ఉన్న వాళ్ళు చెప్పారు. బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టమనే మాట డేవిడ్ డేస్లోనా, సోలమన్ డేస్లోనా అండ్ సౌల్ డేస్లోనా అంటే టీచర్స్ కష్టంగా ఉందా? సౌల్ డేస్లో అయ్యా నువ్వు అన్ని బలులు అర్పించే అవసరం లేదు, నాకు జస్ట్ మాట వింటే చాలు అని అంటాడు. బహుశా ఆ మాట సొలొమోన్ వినుంటాడు, వాళ్ళ డాడీ చెప్పుంటాడు డేవిడ్, నాయనా నువ్వు ఎన్ని బలులు అర్పించినా కూడా మాట వినడం చాలా ఇంపార్టెంట్ అని అంటే, అఫ్కోర్స్ బలులు కూడా అర్పించాడు, అట్ ద సేమ్ టైం మాట కూడా వింటూ వచ్చినాడు. మనం కూడా పెద్దలు చెప్పినట్లు కొన్నిసార్లు బయట వ్యక్తులు చెప్తే వింటాం, టీచర్స్ చెప్తే వింటాం, బట్ పేరెంట్స్ చెప్తే అస్సలు వినం కదా. అది ఎందుకో బ్లడ్లోనే ఉంటుంది, పేరెంట్స్ మాట వినం. నేను కూడా వినలేదు, చాలా నష్టపోయా. మంచిగా చదువుకోమంటే చదువుకోలేదు. వారు నన్ను నమ్మి నాకు సైకిల్ ఇప్పిస్తే నేను ఇక్కడ నుంచి ట్రావెల్ చేసి మాణికేశ్వర నగర్ వారసి కూడా అక్కడ చదువుకోవడానికి వెళ్ళి బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఉంటా అని చెప్పి చదువుకుంటున్నానని చెప్పి 10th క్లాస్లో స్కూల్లో డుమ్మాలు కొట్టి సినిమాలకు వెళ్ళేవాడిని. ఆ ఏజ్లోనే త్రాగడం అన్ని అలవాట్లు చేసుకున్నాను. నన్ను చూసేవాళ్ళు ఎవరు లేరు కదా. ఇప్పుడు పేరెంట్స్ని నేను ఏం చేస్తున్నాను? మోసం చేస్తూ ఉన్నాను, నన్ను నేనే మోసం చేసుకుంటున్నాను. ఒకరిని చూసి ఒకటి నేర్చుకోవడం, అరే వీడు నా క్లాస్లో మొద్దు కదా, వీడికే ఇన్ని అలవాట్లు ఉంటే మా బ్యాచ్లో నేను అనే స్వభావం, విరవిగే స్వభావం. ఈ స్వభావం వల్ల అన్ని అలవాట్లు నేర్చుకున్నాను 9th క్లాస్లో. అంటే మీరు చేయాలని కాదు, ఎలాగో నష్టపోయానని చెప్తున్నాను. పేరెంట్స్కి ఏమో బాగున్నానని చెప్పడం, బట్ నేను చేస్తానే ఉన్నాను. ఆ ఏజ్లో పీటీ సార్తో కలిసి అన్ని చెడు కార్యాలు చేసేవాళ్ళు. పీటీ సార్ అంటే మా యవనస్తులే ఉండే ఆ ఏజ్లో. స్పెషల్ క్లాసులు అని చెప్పడం, రాత్రంతా ఇష్టానుసారంగా తిరగడం సార్లతోనే, 100 జీవితం. అలాంటి అవిధేయత కలిగినటువంటి జీవితం. ఆ విధంగా తల్లిదండ్రులను మనం మోసం చేస్తూ ఉంటాం, కానీ దేవుని మనం మోసం చేయొచ్చా? చేయలేము. ఏదో ఒక రోజు దేవుడు పట్టుకుంటాడు. ఆ నష్టము 10 సంవత్సరాలు ఒక సబ్జెక్టులో నేను బయటికి రాలేకపోయినా. పేరెంట్స్ ఏమో చదువుకోలేదు, అక్క చదువుకుంది, చదువుకోరా బాగా నేను చెప్తారా ట్యూషన్, అందరి ఇంట్లో ట్యూషన్ నేను చెప్పించుకుంటే నేను మాత్రం అస్సలు పట్టించుకోకపోతుంది. ఒకవేళ మా అక్క మాటలకి లోబడి ట్యూషన్లో కూర్చొని ఉంటే అప్పుడే బాగుపడేవాడిని, ఎప్పుడో 10th క్లాస్ పాస్ అయ్యేవాడిని. 1999, 2000లో నా బ్యాచ్. అప్పుడు ఇక్కడ పుట్టిన వాళ్ళు ఒకరిద్దరు పుట్టిండొచ్చు బహుశా, అప్పుడు 10th క్లాస్. అంటే నష్టాన్ని గురించి చెప్తా ఉన్నాను, నా గొప్ప గురించి చెప్పట్లేదు. మాట వినుట శ్రేష్టం అనే వాటి గురించి చెప్తా ఉన్నాను. ఆ మాట విననందున, అక్క మాట విననందున, అమ్మ మాట విననందున, ఫాదర్ మాట విననందున ఒకే సబ్జెక్టు 2000లో అయిపోతే 2011 వరకు దాన్ని పోరాడుతూనే పోయినాను. అప్పుడు పాస్ అయినా. మా సార్ అనేవాడు, అరే ఢిల్లీ టిపు సుల్తాన్ ఎవరో ఔరంగజేబ్ యుద్ధానికి 10 సార్లు యుద్ధంకి వచ్చాడంట, ప్రతిసారి ఓడిపోవడము, యుద్ధానికి రావడం. ఆ రాజు పేరు ఏదో ఉంది, ఆ పేరు పెట్టి అందరి ముందు అవమానించేవాడు. నేను మాత్రం హాల్ టికెట్ తీసుకొని వచ్చి ఎక్కడో పెట్టేవాడిని, అది కొన్నిసార్లు దొరకకపోయేది. మాట వినక నష్టపోయాను, నా జీవితం ఇలాగా అయింది. దేవుని చేతిలో మట్టిలాగానే ఉన్నాను, కానీ వంకర తింకరగా నా లైఫ్ నేనే మలుచుకునేటువంటి జీవితంలో ఉన్నప్పుడు దేవుడు 2002లో పట్టుకున్నాడు. అందరి ప్రార్థనలు విన్నాడు, అద్భుతంగా దేవుడు మార్చుకున్నాడు. మీ ముందు నిలబడి ఒకప్పుడు ఇదే ప్లేస్లో, అంటే ఓరేబ్లో VBSలో శ్రీలంకల వాళ్ళు లెసన్ చెప్తుంటే సీనియర్ క్లాస్లో ఒక స్టూడెంట్ని 2002, 3, 4, 5, 6 వరకు నాకు గుర్తుంది. యాజ్ ఎ సీనియర్ స్టూడెంట్గా కూర్చున్నాను. ప్రభు దేవుడు నన్ను రక్షించుకున్న తర్వాత మెల్లిమెల్లిగా, ఇంకా మీకు అందరికి కొంతమందికి తెలుసు, VBSలో జనరల్ సింగింగ్, తర్వాత వాలంటీర్గా అనేక బాధ్యతలు. ఇప్పుడు అనుకోకుండా అసలు ఎప్పుడు చెప్తామని అనుకోలేదు, మన పిల్లలకి మనమే చెప్పుకునే సిచ్యువేషన్లో దేవుడు తీసుకొస్తూ వచ్చినాడు. నా బ్యాక్గ్రౌండ్ అంతా ఏ విధంగా ఉందనంటే, ఘనహీనమైన పాత్ర,
ఎందుకు పనికిరాని వాడిని, మట్టి లాంటిది. ఎప్పుడైతే దేవునికి సమర్పించుకుంటామో మన జీవితాన్ని, ప్రార్థన అలాగని చెప్పేసి 24 hours into 7 ఇక అన్ని పనులు మానేసి ఇంట్లోనే కూర్చొని బైబిల్ చదివి అతివృష్టి అనావృష్టిగా కాదు. నీకున్న సమయంలోనే, నీకున్న లిమిట్స్లోనే, నీకున్నటువంటి హద్దుబాట్లలోనే, నీకున్నటువంటి హెచ్చరికలు ఇంట్లో అట్లాంటి సిచ్యువేషన్స్లోనే కొన్ని విషయాలలో నీవే అర్థం చేసుకొని పేరెంట్స్కి లోబడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కదా. అవుట్ ఆఫ్ ద వర్డ్ అంటే బయట మాట్లాడుకునే మాటలు ఏంటంటే పితృదేవో భావ, అంటే పితరులే మనకు దేవుడు, వాళ్ళని అంటే వాళ్ళు చెప్తూ ఉంటారు, ఆ విధంగా పాటిస్తూ ఉంటారు. మనకు మొట్టమొదటిగా ప్రభువుని మనము అర్థం చేసుకోవాలా, సమర్పించుకోవాలా. వచ్చిరాని మాటలు కదా, చిన్నపిల్లలు వచ్చిరాని మాటలు ఏ విధంగా పలుకుతారు ఆ విధంగా పలకాలి మనం దేవుని దగ్గర. ఆ చిన్న చిన్న మాటలు దేవునికి ఇష్టం. దేవుడు సొలొమోను మాట ఒకటే లైన్లో చెప్పేస్తూ ఉన్నాడు, నీ ప్రార్థన నేను ఆలకించి ఉన్నాను. ఎంతగా సంతోషించాడు. ఆ మాట వినడం వల్ల తల్లిదండ్రులకు ఇంకా సంతోషము, అంతకంటే ఎక్కువ సంతోషము మన కనబడని దేవుడు ఎక్కడున్నాడు? పరలోకమందు ఆసీనుడై మనల్ని చూస్తూ ఉన్నాడు. ఇక్కడ 2-3 ఉంటే వారి మధ్య కూడా ఉంటాడు. ఆ దేవుడు ఇంకా సంతోషిస్తాడు. మన ఈ టీనేజ్, ఈ యవ్వన ప్రాయం అనేది చాలా ఇంపార్టెంట్. సాతానికి కూడా యవ్వనస్తులే కావాలి కదా. ఉగ్రవాదులలో వాళ్ళు ఎంచుకునేదంతా మస్జిద్లో చెప్పే బోధ మొత్తం కూడా జిహాద్, దేవుని కొరకు చావాలా, దేవుని కొరకు అంటే చనిపోతూ 10 మందిని చంపి చనిపోతే మనకి ఎక్కడ జిహాద్ దొరుకుతుంది. అంత యవ్వనస్తులనే ప్రిపేర్ చేస్తారు. అదే సమయంలో దేవునికి కూడా ఎవరు కావాలా? యవ్వనస్తులే కావాలా. సొలొమోను ముసలోడా? జాషువా ముసలోడా? ఎంతమంది ఉన్నారు బైబిల్లో? ఎంతోమంది ఉన్నారు. యోసేపు, దావీదు చిన్న పిల్లోడిగా ఉన్నప్పుడే అభిషేకించాడు దావీదు. అంటే దేవునికి చిన్న పిల్లలు అప్పటి నుండే అవసరం. మీరు సండే స్కూల్ ఏజ్ నుండే ఉన్నారు ఇక్కడ అందరూ. బట్ సండే స్కూల్ ఏజ్ అయిపోయింది, యూత్ మీటింగ్ ఏజ్ అంటే ఇప్పుడు పెద్దవాళ్ళు అయితే వస్తున్నారు. కానీ మార్పు ఏదైనా జరుగుతూ ఉందా? మీకు మీరే క్వశ్చన్ మార్క్ చేసుకోవాలా. ఇప్పుడు కాదులే, ఎట్లా ఒక పేరెంట్స్ ఉన్నారు కదా, ఆ పేరెంట్స్ పర్చర్లకు వెళ్తున్నారు కదా, ఓవర్ కాన్ఫిడెంట్ ఉండవద్దు. ఇప్పుడు కాదులే, అన్న వాళ్ళు ఇవన్నీ ఎంజాయ్ చేసినాక ప్రభుని నమ్ముకున్నారు కదా. 10th క్లాస్లోనే చెడిపోయాను, వితిన్ 2 yearsలోనే ఏమేమి చేయాల్సిందంతా నష్టపోయి చెడిపోయి చాలా ప్రమాదం అంచుల వరకు వెళ్ళి ప్రభు కృపను బట్టి వెంటనే ప్రభు దర్శిస్తూ వచ్చినాడు. ఎన్ని చేసినా కానీ ప్రతిదానికి మీటింగ్కి మాత్రం మిస్ కావద్దు. నేను నేర్చుకున్నాను. అలాగని చెప్పి అన్ని చేసి వచ్చి కూర్చోమనట్లేదు. ప్రభు మాట్లాడతాడు. ఒకరోజు నేను ఆరాధన థియేటర్లో ఏదో సినిమా చూసినాను. అంత పాతాళంలో అందరినీ పడేస్తూ ఉంటారు. దాంట్లో భయం అవుతూ ఉంది. ఫస్ట్ షో చూసి సైకిల్ అక్కడ పెట్టాను, వణికిపోతా ఉన్నాను. వచ్చాను. నెక్స్ట్ డే సండే గాస్పల్ మీటింగ్ మందిరంలో విక్టర్ బోర్గే అంకుల్ వాక్యం చెప్తా ఉన్నాడు. మొత్తం నరకం గురించే, పాతాళంలో పడేస్తున్నారనే బైబిల్ స్టోరీ. లాజరు గురించి, మన దరిద్రుడైన లాజరు ధనవంతుడి గురించి చెప్తుంటే హార్ట్ బీట్ పెరిగిపోతా ఉంది. నిన్న చూసిన సినిమా నా ముందే ఉంది. ఇట్లా అంకుల్ చెప్పే వాక్యాలు సినిమా రియల్గా అందులో పడేస్తూ ఉంటారు. ఏదో మమ్మీ అనే సినిమాలు ఇట్లా పడేస్తూ ఉంటారు. ఇప్పుడు చూడండి, కనెక్టివిటీ. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి నరకానికి పోవడం దేవునికి ఇష్టం లేదు కదా. ఇష్టం లేదు కాబట్టి విక్టర్ బోర్గే అంకుల్ పిలిచి అక్కడ నిల్చోబెట్టి ఏం చెప్తా ఉన్నాడు? నరకం ఇలాగా ఉంటుంది అందులో. అరే రియల్ నిజంగానే అవన్నీ నాకు కనెక్ట్ అవుతూ ఉన్నాయి. భయం, లోబడే తత్వం అప్పటి నుండి స్టార్ట్ అవుతూ ఉంటుంది. మీరు అన్ని మీటింగ్లకు వస్తున్నారు, సంతోషం. అందరు అన్ని మీటింగ్లకు వస్తూ ఉన్నారు, చాలా సంతోషం. కానీ నీ హృదయాన్ని దేవుని వైపు తిప్పుతున్నావా లేదా? జ్ఞానం కావాలని అడుగుతున్నావా లేదా? నన్ను రక్షించుకో, నాలో ఉన్న చెడుతనం తీసివే అని అడుగుతున్నా లేదా? అడిగేంత వరకు, అడిగేంత అమ్మాయినా అన్నం పెట్టదు అంటారు కదా. దేవుడు కూడా
ఇది నాలో నుండి చెడుతనం తీసివేయి. నేను నిజంగా తల్లిదండ్రులకు లోబడతలేను, నిజంగా నేను వాక్యాన్ని కూడా లోబడట్లేదు, మందిరానికి వస్తున్నాను పోతున్నాను కానీ నాలో కార్యం జరగట్లేదు. ఇది ఎప్పుడైనా గ్రహింపు మనకు వచ్చేదా? సొలొమోను నింపబడిన పాత్రగా బలులు అర్పించి లోబడడం ద్వారా అడిగింది ఏంటనంటే, భవనాలు కావాలా, రాజ్యాలు కావాలని అడగలేదు, కానీ నీ ప్రజలు నేను జ్ఞానం అడిగినందుకు దేవుడు జ్ఞానం ఇచ్చినాడు. ఆ జ్ఞానం వలన దేవుని మందిరానికి కడుతూ వచ్చినాడు. అద్భుతమైంది మందిరం. ఆ విధంగా మన లైఫ్ ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అర్థమైందా? సగం నా లైఫే కనెక్టివ్గా ఉంది చెప్పడానికి. అర్థం చేసుకోండి. మీ హృదయాన్ని దేవుని తట్టు తిప్పండి. ఏర్పరచబడిన పాత్రగా, నింపబడిన పాత్రగా మనం లైఫ్లో జీవించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. జ్ఞానం పొందినటువంటి సొలొమోను ఏం చేస్తూ వచ్చినాడు రాజ్యంలో? జ్ఞానం పొందినటువంటి ఆ సొలొమోను మందిరాన్ని కట్టడమే మాత్రం కాకుండా ఒక సిచ్యువేషన్ వచ్చింది. ఇద్దరు తల్లులు, స్త్రీలు, వారి ఇద్దరు బిడ్డలు రాత్రి పడుకుంటారు. ఒక పాప చనిపోతుంది. తల్లి ఆమె మీద పడుకొని చనిపోగానే ఇంకొక ఆమె ఏం చేస్తుంది? పాపం చక్కగా తల్లి బిడ్డకు పాలిస్తూ పడుకుంటుంది, నిద్రలో ఉంటుంది. చనిపోయిన బిడ్డ తల్లి చేంజ్ చేస్తుంది. ఆ బిడ్డని ఇటు ఈ బిడ్డని ఇటు పెట్టుకొని నిజమైన తల్లి రోధిస్తూ ఉంటుంది. రాగానే ఆ సిచ్యువేషన్లో ఎంత జ్ఞానం అవసరం కదా. నా బిడ్డ ఒకటే బిడ్డను పట్టుకొని ఇది నాది అని ఇద్దరు ఒకేసారి వచ్చేసరికి, ఏదో కొంచెం పెద్ద ఏజ్ అయితేనేమో వాళ్ళ ఫేస్ బట్టి, వాళ్ళ రూపాన్ని బట్టి చెప్పొచ్చు, కానీ అంత పసిగుడ్డుని ఎవరు గుర్తుపడతారు? నిజమే అనుకుంటారు కదా. అలాంటి సిచ్యువేషన్లో సొలొమోను దేవుని దగ్గర జ్ఞానము అడిగినందున ఆ జ్ఞానం వలన చక్కటి తీర్పు తీరుస్తాడు. ఈ విషయం తెలుసు. ఒక ఖడ్గం తీసుకురండి, 2 parts చేయండి అని అంటాడు. ఏదో వస్తువా 2 parts చేయడానికి? అది సొలొమోనుకు తెలుసు, అంత కఠినుడేం కాదు. చూద్దాం ఎవరు ఈ విషయంలో తల్లడిల్లిపోతారో అని. నిజమైన తల్లి ఏమో గుండె బాదుకొని ఏడ్చి, వద్దు నా బిడ్డ చావద్దని కోరుకుంటుంది. నిజమైన తల్లి కాని తల్లి చేసి నరికే అని అంటారు. ఎంత కఠినరాలు. అక్కడ తీర్పు బయటపడింది. అలాంటి జ్ఞానము దేవుడిస్తూ వచ్చినాడు. షీబా దేశం, కింగ్ సొలొమన్ ఆఫ్ కింగ్ ఆఫ్ షేబా దేశపు రాణి. ఆమె కూడా 100 కిలోమీటర్ల ప్రయాణం చేసి వచ్చి సొలొమోను జ్ఞానాన్ని చూసి కొన్ని నెలలు అక్కడే ఉండిపోతుంది. చూసి ఆశ్చర్యపోతుంది, దేవుని మహిమపరుస్తుంది. ఒక అన్యురాలైనటువంటి ఆ స్త్రీ దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి సొలొమోనుని, అక్కడ ఉన్న సొలొమోను దేవుడైన యెహోవాని స్తుతిస్తుంది. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ విధంగా మన జీవితంలో కూడా దేవుడు మనల్ని ఘనతమైన పాత్రగా ఉన్నప్పుడు ఇతరులు మనల్ని చూసి దేవుని మహిమపరుస్తారు, ఆరాధన చేస్తారు. దేవుడు మనకిచ్చే జ్ఞానాన్ని ఈ విధంగా ఉపయోగపడుతూ ఉండాలి. సొలొమోను గురించి చాలా విషయాలు వ్రాయబడుతుంది. కింగ్ సొలొమన్స్ విజ్డమ్, 1 రాజులు 4:32-30. మనకు సమయం అయిపోయింది. అండ్ హీ స్పేక్ 3000 proverbs and his songs were 1005. And he spake at trees from the cedar tree that is in Lebanon, even unto the hyssop that strengthened of the wall. ఒక ప్రాకారం గోడ, విరిగిపోయిన గోడలో హిస్సోపు అనేటువంటి అందులో మొలిచే మొక్క గురించి కూడా, అంటే ఎంత చిన్న సూక్ష్మమైన విషయాలు కూడా దేవుడు ఆయనకి ఎంత జ్ఞానం ఇచ్చాడో చూడండి. ఇశ్రాయేలీయులను దేవుడు ఏర్పాటు చేసుకుని అందులో సొలొమోనును ఏర్పాటు చేసుకోవడం వల్ల దేవుడు ఆయనకు అంత జ్ఞానం ఇచ్చాడు. కాబట్టి ఈయన గురించి ఫ్రమ్ ఆల్ కింగ్స్ ఆఫ్ ద ఎర్త్ విచ్ హ్యాడ్ హర్డ్ ఆఫ్ హిస్ విజ్డమ్, ఆయన గురించి విన్నారు ప్రపంచంలో చాలా మంది రాజులు. వెంటనే ఎవరిని జ్ఞాపకం చేసుకుంటారు? ఆయన దేవుడైన యెహోవా. కాబట్టి అంత గొప్ప దేవుడిని నింపబడిన పాత్రగా ఉన్నాడు కాబట్టి ఆయన వాడబడుతూ వస్తున్నాడు. ఆ విధంగా దేవుడు మన జీవితంలో కూడా వాడబడాలని ఇష్టపడతా ఉన్నాడు. యేసు ప్రభు కానా వివాహం విషయంలో ఇప్పుడు మనం నింపబడిన పాత్రలము కదా, దేవుడు గురించినటువంటి జ్ఞానం లేనటువంటి పాత్రలం, ఖాళీ పాత్రలమైనటువంటి మనల్ని
అక్కడ సిచ్యువేషన్ మనకు తెలుసు. కానాలో వివాహంలో ద్రాక్షరసం అవుపోతుంది, చాలామంది అసంతృప్తిగా ఉంటారు. అదే సమయంలో మన జీవితంలో కూడా ఖాళీగా ఉంటే తల్లిదండ్రుల అసంతృప్తి, సంఘం అసంతృప్తి, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అంతా కూడా మన జ్ఞానం లేకపోతే మన దగ్గరికి అసలు యూజ్లెస్. మనం యూజ్ఫుల్గా ఉండాలనంటే జ్ఞానం కలిగి దేవుని కలిగి ఉండాలి. అప్పుడే మనకు దేవుడు జ్ఞానం నింపినట్లయితే అనేకులకు మనం ఉపయోగపడే పాత్రలుగా ఉంటాం. వెలుగొట్టాలి కాబట్టి నాది నాకే వెళ్ళిపోతుంది, టైం అయిపోయింది. ఆ విధంగా సొలొమోను ప్రార్థిస్తూ వచ్చినాడు. ఆయన జ్ఞానము మనకు దేవుడు ఇచ్చినట్లయితే కదా, మనం ఏం చేయాలని అంటే, అందరికీ మాట పలకండి, ఖండిత వాక్యము. యాకోబు రాసిన మొదటి అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం ఖండిత వాక్యం. మీలో చెప్పండి, మీలో ఎవరికైనాను గట్టిగా జ్ఞానము కొదవగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను. వాయిస్ చెప్పట్లేదు. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదవగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా దయచేవాడు. ఈ మాట మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అర్థమైందా? ఈ విధంగా దేవుడు జ్ఞానం అడగడం వల్ల దేవుడు ఆయన చిత్తానుసారంగా వాడుకుంటూ వచ్చినాడు, సమాధానంగా వాడుకుంటూ వచ్చినాడు, దేవునికి ఘనత నిమిత్తమైన నింపబడిన పాత్రగా వాడుకుంటూ వచ్చినాడు. ఈ పిక్చర్ 7లో జాక్ అనేటువంటి పర్సన్ ఉన్నాడు. ఈ జాక్ దేవుని బిడ్డ. జాక్ ఎవరనంటే దేవుని బిడ్డ. చూడండి, సండే స్కూల్లో లెసన్స్ వింటున్నాడు. ఇక్కడ చూడాలి బాయ్స్, మీరు కూడా చిన్నప్పటి నుండి నమ్మకంగా విన్నారు. విన్నాడు. మళ్ళీ స్కూల్ విషయంలో కూడా దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోనండి, దేవుని మాటలు వినడమే మాత్రం కాదు, స్కూల్ స్టడీస్ విషయంలో కూడా నమ్మకంగా టాప్ ర్యాంక్లో ఉంటూ వచ్చినాడు. బాధాకరమైన విషయం, మనము 10th క్లాస్లో కానీ, ఇంటర్లో కానీ, డిగ్రీలో కానీ, ఆల్ క్లాసెస్ వాట్ ఎవర్ ఇట్ బి, కేజీ టు పీజీ, మనం ఏ గ్రేడ్స్లో ఉంటున్నాం. మనకు మనమే కొన్ని టార్గెట్స్ పెట్టుకొని అలాంటి సాటిస్ఫాక్షన్ లైఫ్లో ఉండడం కాదు. జయరాజ్ అంకుల్ కూడా చెప్తాడు కదా, టాప్ మోస్ట్ కాలేజెస్లో, యూనివర్సిటీస్లో దేవుని బిడ్డలు ఉండాలని ఆయన ఆశ కదా. అమెరికాలో చాలా చోట్ల ఆయన తిరిగినప్పుడు అన్యులు, బ్రాహ్మిన్స్, ముస్లిమ్స్ అలాంటి వారు టాప్ ర్యాంక్స్లో ఉంటున్నారు. మన క్రైస్తవులు ఎందుకు ఉండట్లేదు అనేటువంటి బాధ. అయితే ఇక్కడ జాక్ అనేటువంటి పర్సన్, ఆ చిన్న అబ్బాయి అటు సండే స్కూల్లో వింటున్నాడు. ఆ విన్న మాటలు తన హృదయాన్ని నింపుకున్నాడు, ఘనత నిమిత్తమైన పాత్రగా ఉంటూ వచ్చినాడు. తన స్టడీస్ విషయంలో కూడా చాలా దేవునికి మహిమకరంగా, పేరెంట్స్కి మహిమకరంగా, అంటే వాళ్ళకు కూడా ఘనత వచ్చేటట్టుగా జీవిస్తూ వచ్చినాడు. ఆ విన్న మాటలు చూడండి, చెడు ఇది ఆట చెడుకు సంబంధించిందా ఏమన్నా? దీనివల్ల కూడా జ్ఞానం వస్తుంది కదా. అలాగని రోజు చెస్ నేర్చుకోమని కాదు. దీని అర్థం ఏందనంటే, చెడు తిరుగుళ్ళు తిరగకుండా ఫెలోషిప్ మంచిగా ఉండి చక్కగా గేమ్ ఆడుతూ ఉన్నాడు. సమయం దొరికినప్పుడు సువార్త చెప్తా ఉన్నాడు కదా. షేరింగ్ గాస్పెల్ టు ఫ్రెండ్స్, ప్లేయింగ్ విత్ ఫ్రెండ్స్. ప్రభుని నమ్ముకొని రక్షింపబడి బాప్తిజం తీసుకొని మందిరంలో ఉండి అన్ని మానేయమని కాదు కదా దీని అర్థం. ప్లేయింగ్ విత్ ఫ్రెండ్స్ అండ్ అట్ ద సేమ్ టైం షేరింగ్ గాస్పెల్ టు ఫ్రెండ్స్. ఈ విధంగా మన లైఫ్ ఉండాలి. చివరి చిత్రం ఏంటంటే, జాక్ వాళ్ళ సిస్టర్ ఒక చిన్న బేబీని ఫీడ్ చేస్తూ ఉంది. సడన్లీ అనారోగ్యం వచ్చినప్పుడు ప్రభు దగ్గర ఆమెకున్న జ్ఞానంతో ప్రార్థన చేస్తూ ఉంది. ఒకరోజు వీళ్ళ మదర్ మార్కెట్కి వెళ్తుంది, కొంచెం చూసుకో అమ్మాయిని అని చెప్పి. సడన్లీ ఫీవర్ అటాక్ కాగానే ఆ టైంలో మమ్మీని వెళ్ళి, ఈమెను వదిలి మార్కెట్కి వెళ్ళలేదు కదా. వెంటనే కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, నాకు మొరపెట్టుము నీకు ఉత్తరం ఇచ్చేద్దాను, ఆపద కాలంలో నీకు సహాయం చేసేవాడని నేను. ఈ మాటలన్నీ తన జ్ఞానం వస్తుంది. వెంటనే మొరపెడుతుంది. నిజంగా దేవుడు ఆమెను స్వస్థపరుస్తాడు.
తిరిగి తల్లి వచ్చేంత వరకు వెంటనే ఆడుకుంటా ఉంది. ప్రార్థన జీవితం అవసరం మనకు. జాక్ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. జాక్ తర్వాత జో, ఈ అక్క పేరు ఏంటి, జో. వీళ్ళు ఇద్దరు ప్రార్థన పరులు. మిగతా సమయంలో చేస్తూ ఉన్నారు, ఆడుకుంటున్నారు, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నారు, అంతా బాగానే ఉంది. కానీ వారి లైఫ్లో దేవుడిచ్చినటువంటి జ్ఞానం చేత వారు జీవిస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఎంతోమంది దేవుడిచ్చిన జ్ఞానము త్వరగా చెప్తాను. ఏసీ కనుక్కున్నది ఎవరనంటే ఎల్సిస్ క్యారియర్, ఆయన పేరు మీదనే క్యారియర్ అని ఏసీలు కను. ఆయన సైంటిస్ట్, దేవుని జ్ఞానం కలిగి జీవిస్తూ వచ్చినాడు. ఆటం బాంబ్ రాబర్ట్ జూలియస్ రాబర్ట్ 1945లో, ఈయన దేవుని జ్ఞానం కలిగి ఆటం బాంబ్ కనుక్కుంటూ వచ్చినాడు. ఏరోప్లేన్ ఎవరు కనుక్కున్నారు? వైట్ బ్రదర్స్ 1945. ఎలక్ట్రిక్ బల్బ్ ఎవరు కనుక్కున్నారు? బాయ్స్ చెప్పండి, బాయ్స్ త్వరగా. సైలస్ అనా చెప్పండి. సైలస్ అనే కనెక్షన్ లేవచ్చు. కనుక్కున్నది ఎవరు? నిజంగా ఇస్తా. చెప్పండి. టైం అయిపోయింది. నాకే చూపిస్తుంది ఫోన్, ముగించి బాబు అని. థామస్ ఎడిసన్ చెప్పండి. ఇంత ఆయన అయితే, ఆయన వల్ల మనకు ఎలక్ట్రికల్ కూర్చున్నాము, అన్ని మనం చూస్తున్నాం కదా. ప్రింటింగ్ ప్రెస్ ఎవరు కనుక్కున్నారు? జోహానస్ గుటెన్బర్గ్ చెప్పండి. 1440లో ప్రింటింగ్ ప్రెస్ కనుక్కోవడం ఆలస్యము. మొట్టమొదట ప్రింటింగ్ ప్రెస్లో ప్రింట్ అయింది కూడా బైబిలే. దేవుడి ఉద్దేశము ఎంత గొప్పది చెప్పండి. చూడండి, అలాంటి సిచ్యువేషన్లో దేవుడు ఇదంతా ఎట్లా చేస్తూ వచ్చినారో అదంతా కూడా దేవుని జ్ఞానము. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఎక్కడికి వెళ్ళాడు? ఆచారం యుఎస్ ఎక్కడికి వెళ్ళాడు? మూన్ మీదకి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి బైబిల్ చూశాడంట. ఆకాశ మండలం పైన, శూన్యంలో ఆకాశ మండలం పైన భూమిని వేలాడదీసినామని ఆ మాట జ్ఞాపకం వచ్చిందంట. అక్కడే ఆరాధించాడు. ఇక్కడికి వచ్చి మళ్ళీ అందరికీ ప్రెస్ మీట్లో చెప్పాడు దేవుడి జ్ఞానం గురించి. ఒక చిన్న బాల్ లాగా కనపడుతుందంట భూమి. ఆ జ్ఞానం ఎవరు ఇచ్చారు? దేవుడే ఇచ్చాడు కదా. తర్వాత విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి కూడా చాలా మంది కనుక్కున్నారు. మనకు ఆ లోపాల వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇది అంతా కూడా దేవుని జ్ఞానం వలన. థర్మామీటర్, ఇప్పుడు ఫీవర్ వస్తే కనుక్కోవడానికి ఎవరు కనుక్కున్నారు? గెలీలియో, ఆయన కనుక్కుంటూ వచ్చినాడు. జిరాక్స్ మిషన్ వెస్టర్ కార్ల్సన్ కనుక్కుంటూ వచ్చినాడు. టెలిఫోన్ గ్రహాం బెల్ కనుక్కుంటూ వచ్చినాడు కదా. ఇంత మంది, వందల మంది ఉన్నారు. అట్లా అని చెప్పి మనల్ని కనుక్కోమని అనట్లే దేవుడు. నీకు ఇచ్చిన జ్ఞానం చేత కనుక్కోవడం ఇంకా మంచిది. అర్థమవుతుందా? ఎందుకులే, వాళ్ళది అయిపోయింది, వాళ్ళు కనుక్కున్నారు కదా, మనం అనుభవిస్తున్నాం కదా, చాలు కదా. సరే, అది దేవుని ఉద్దేశం అందులో ఉంది. వాళ్ళు కనుక్కోవడానికి వాళ్ళని దేవుడు ఏర్పాటు చేసుకుంటూ వచ్చినాడు. వాటిని అనుభవించడానికి మనం కూర్చుంటున్నాము. మన వంతు మనం ఏం చేస్తా ఉన్నాం? దేవుడు జ్ఞానంతో నింపాలని కోరుతా ఉన్నాడు. మన లైఫ్ ఏ విధంగా ఉంటుంది? దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? చెప్పండి. స్పిరిచువల్ లైఫ్కి రండి. అర్థమవుతుంది. చిన్న చిన్న హోల్స్ వేసిన ఫస్ట్ దీనివల్ల మనము దేవుణ్ణి అడగకుండా, పేరెంట్స్కి లోబడకుండా, మన సొంత ప్రయత్నాల్లో, మన సొంత ఆలోచనలో ఇష్టానుసారంగా మనం జీవించినట్లయితే ఇంకా డ్రాప్ ఎలా కారిపోతుందో. నా లైఫ్ కూడా అంతే. సొంత ఆలోచనలో నష్టపోతూ వచ్చినాం. దేవుని జ్ఞానంతో నింపినా సరే, కొన్నిసార్లు పరిశుద్ధాత్మతో నింపబడినా సరే, సొంత ఆలోచనలో, సొంత జ్ఞానంతో పోతే రోజు తద్వారా ఖాళీ ఎంటీ అయిపోతాం. అది దేవునికి ఇష్టం లేదు. ఇది జ్ఞాపకం చేసుకొని ఆ విధంగా కాకుండా ఈ 6 రోజులు విన్న లెసన్స్లో మీరు రక్షణ తీర్మానం చేసుకొని
నేను కూడా ఏర్పరచబడిన పాత్రగా నన్ను పిలిచినావు ప్రభువా, నింపబడే పాత్రగా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు ప్రభువా. ఆ విధంగా ఉండడానికి నాకు సహాయం చేయండి కోరుకుందాం. ఇందులో ఓవరాల్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్పిన మాట ఏంటంటే, దయచేసి అర్థం చేసుకొని తల్లిదండ్రులకు లోబడి దేవుని వాక్యానికి లోబడి నింపబడిన పాత్రగా ఉండాలని దేవుని ఉద్దేశం. ఆ విధంగా చేయడానికి దేవుడు మనకు సహాయం చేయగాక. నేమ్యాంకులు వచ్చి ప్రార్థన చేస్తాడు. తర్వాత క్లాసెస్ వెంటనే మీరు కలర్స్ వేసుకోండి. కంఠత వాక్యం గుర్తుంది కదా, యాకోబు 1:5 చెప్పండి. యాకోబు 1:5 అందరు చదువుకోండి, కలర్స్ వేసుకోండి. నా ప్లీజ్ కమ్. చెప్పిన లెసన్లోనే ఒక క్వశ్చన్ వేసి ఇచ్చాడు. సొలొమోను దేవుని ఏమడిగాడు? ఒక్కరు చేసి చెప్పండి. ఆల్రెడీ నీకు చాక్లెట్ వచ్చింది. సరే చెప్పు. దేవుడు అది ఏ అధ్యాయంలో చెప్పారు? త్వరగా ఎవరు? ఓకే గుడ్. బాయ్స్ కొద్దా చాక్లెట్స్. ఒక బ్రదర్ ఒక సిస్టర్ ఇద్దరు ప్రేయర్ లైఫ్ కదా, వాళ్ళ పేర్లు ఏంటి? బాయ్స్, మనం బాయ్స్కి ఇవ్వాలని ఆశ కూడా చెప్పట్లేదు. అక్క పేరు జో, తమ్ముడి పేరు చెప్పినప్పుడు ఇక్కడ ఉన్నావు కదా, తెలియదంటున్నావు ఇన్ని. సరే ఆఫ్ తీసుకోండి. జాకున్న మంచి అలవాటు ఏంది? ఇంకెక్కడెక్కడికి వెళ్ళాడు? రెండే ఉన్నాయి. సొలొమోను దర్శనానికి ముందు ఏం చేశాడు? చేతులు ఏం చెప్పాడు? అందరూ గ్రూప్ ఆన్సర్ వద్దున్నారు. ఏం చేశాడు? బలి అర్పించాడు. దేవునికి ఏది ఇష్టమో ఫైనల్గా దేవునికి ఏది ఇష్టం? శూన్యం నువ్వు చెప్పట్లేదు, అందరు మోకరించి ప్రార్థన. ప్రేమగల దేవా, నమ్మకమైన తండ్రి, ఏలింలో ఉన్న మనకంటి పిల్లలను ప్రేమించి మరొక సంవత్సరం 2024లో మీరు అనుగ్రహించిన బీబీఎస్ని బట్టి స్తోత్రాలు. 7th గ్రేడ్లో సహాయపడి వచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలంలో మన తండ్రి సింగింగ్లో సహాయపడి వచ్చినారు, అన్నం బట్టి స్తోత్రం. తిరిగి ప్రభావం మరి మెయిన్ లెసన్స్లో కూడా సహాయపడి వచ్చినందుకు వందనాలు. ప్రత్యేకంగా మన తండ్రి దాసులు శైలసంగా జ్ఞాపకం చేసుకొని శిలువ చాటున వరుగుపరిచి నింపబడినటువంటి పాత్రల గురించి ప్రభావ మీరు మాట్లాడుతూ వచ్చినారు. అందరిని బట్టి స్తోత్రములు. ఓ దేవా, మా పాత హృదయమును, రోత హృదయమును